ఈ ఎదవకి నేను హైదరాబాద్ నుండి వచ్చానని తెలిస్తే గుండెకి తెస్తాడు. అంజలి ఈ ఎదవ డోర్ క్లోజ్ చేసి ఎక్కడికి వెళ్ళాడు? తిరగడానికి వెళ్ళినట్టున్నాడు. నువ్వు కూడా నా చావు ఆపలేవురా అంజలి. అంజలి నేను చచ్చిపోతారా? లవ్ చేశారా? పెద్ద తప్పే చేసావు. అయినా ఆ పిల్ల లవ్ చేయట్లేదని చచ్చిపోతావా? తను కూడా నన్ను లవ్ చేస్తుందిరా. బ్యాడ్ న్యూస్. మరి లవ్ చేస్తుందిగా, ఇంకేంటి ప్రాబ్లం? వాళ్ళ ఇంట్లో మా ఇద్దరి గురించి తెలిసిపోయిందిరా. పెళ్లి ఫిక్స్ చేశారు. మంచిదే కదా. పెళ్లి ఫిక్స్ చేసి నాతో కదరా వేరే వాడితో. దానికే చచ్చిపోతారా? ఇంకో పిల్లని లవ్ చేసుకో. లేదురా, చేసుకుని అమ్మాయి చేసుకుంటా, లేకపోతే చచ్చిపోతా. ఎవరా? దీనికే చచ్చిపోతారా? లేపుకెళ్ళి పెళ్లి చేసుకో. అది చెప్దామని కాల్ చేస్తుంటే కాల్ కూడా కలవట్లేదురా. సిగ్నల్స్ లేవనుకుంటా. మళ్ళీ కాల్ చేయ కలుస్తుందేమో. చెయ్యి. కాదురా, వాళ్ళ నాన్న ఫోన్ పగలగొట్టినట్టున్నాడు రా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? రే, నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? ఏంటి, నా ఫోన్ తీసుకెళ్ళి అమ్మాయికి ఏమంటావా? లేదురా, అమ్మాయిని తీసుకురావాలి. రే, ఇలా వెళ్ళి అలా తీసుకురావడానికి అదేనా బొమ్మ? అమ్మాయి దొరికితే నరుకుతారు. రే, బెస్ట్ ఫ్రెండ్ గా మాత్రం హెల్ప్ చేయలేవరా? నువ్వేం బెస్ట్ ఫ్రెండ్? బెస్ట్ ఫ్రెండ్ తెలియకుండా లవ్ చేసినోడు నువ్వేం బెస్ట్ ఫ్రెండ్ రా? అంటే అదేదో అలా జరిగిపోయింది. ఇప్పుడు హెల్ప్ చేస్తావా లేదా? చెయ్యను. చెయ్యకపోతే చచ్చిపోతా. చేస్తాలే, హెల్పే కదా. పక్కా మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టు. లవ్ యూ రా. థ్యాంక్ యూ రా. పదా. ఇదే అపార్ట్మెంట్ లో సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది. వెళ్ళి తీసుకొచ్చాయి. ఏంటి, నువ్వు రావా? ఆ పైపులు గట్రా ఎక్కడ నావాలి కాదు, నువ్వు వెళ్ళి తీసుకొచ్చాయి. ప్రేమించేది నువ్వు, పైపులు ఎక్కేది నేనా? ఒరే, నువ్వు పైపులు ఎక్కలేనాడు, అమ్మాయిని అదే లేపుకెళ్ళి ఏం మెయింటైన్ చేస్తావు అంటున్నా. ఆస్తులు అమ్ముకోనైనా మెయింటైన్ చేస్తా, నీకెందుకురా? ఉన్నదే అరెకరా కదా. అడుక్కొనైనా పోషిస్తా. అమ్మాయిని తీసుకొస్తావా తీసుకురావారా? మటన్ షాప్ మస్తాన్ గనక కత్తి జబ్బులు పెట్టుకొని తిరుగుతావేంట్రా? లోపలేట అపార్ట్మెంట్ ఓకే. మరి అమ్మాయి ఇదిగో ఫోటో చూపించు. అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి ఎత్తుకొచ్చేసేయాలి. ఇదేరా? ఇంకా వేరే పిక్స్ లేవా? బూజు పట్టిన బూర ఎలా ఉందిరా? ఇదేం ఫోటోరా? లేదురా, నీకేం ప్రాబ్లం లేదు. వాళ్ళ నాన్నకి ఒకటే కూతురు. వెళ్ళి తీసుకొచ్చాయి. అయినా బెస్ట్ ఫ్రెండ్ కూడా తెలియకుండా ఒక అమ్మాయిని లవ్ చేసావు. మంచి మనగానివిరా నువ్వు. నీ లవ్ నా చావుకొచ్చిందిరా. అరే, ఒకవేళ నేను వాళ్ళకి దొరికిపోయి వాళ్ళు కుట్టి చంపేశారనుకో, దినం భోజనాలకు డబ్బులు నువ్వే పెట్టుకో. ఎందుకంటే ఒక అమ్మాయి కోసం చచ్చిపోయానని తెలిస్తే మా నాన్న రూపాయి గుడియాడు. నేను వెళ్ళి అమ్మాయిని తీసుకొని వస్తా, నువ్వు ఆ గల్లి చివర వెయిట్ చేయి. ఇక్కడే ఉంటే నీకు తొందరగా తీసుకురా మామా. అమ్మా, అమ్మాయ్యా, ఎప్పుడు చూడలేదు కదా. ఇందులో ఉన్నట్టుంది. అమ్మో, అంకులు. మొత్తానికి పెద్ద ఇంటమైన సెట్ చేశాడు.
అమ్మాయి ఏంటి ఇంత అందంగా ఉంది? అయినా మా బొకడగాడికి ఎలా పడిపోయింది? ఈ మధ్య అమ్మాయిలకు టెస్ట్ లేకుండా పోయింది. ఛీ! దొంగ 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 దొంగ. ఏ అరవకు, నేను దొంగని కాదు, రాజు ఫ్రెండుని. ఆడోడు ఆ? పేరు తెలియకుండానే లవ్ చేసావా? నీకు అందం ఉంది కానీ బ్రెయిన్ లేదు తెలుసా? అయినా పేరు తెలియకుండా అలా ఎలా లవ్ చేసావు? మీ వాళ్ళు వేరే అబ్బాయితో నీకు పెళ్లి ఫిక్స్ చేశారంట కదా. మా వాడు నిన్నే పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చా. ఇది చెప్దామని కాల్ చేస్తేనే నీ ఫోన్ కలవట్లేదంట. మ్యాటర్ అర్థమైంది అనుకుంటా. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? రాజు రాలేదనా? వాడు ఆ పైపు లెక్కలేనని కిందే ఉన్నాడు. అందుకే నేను తీసుకెళ్ళడానికి వచ్చా. అంటే కిందే ఉన్నాడు కదా అని ప్రేమ లేదు అనుకోకు. నువ్వంటే ఆడికి చచ్చంత ఇష్టం. కత్తులు జేబులు పెట్టుకొని తిరుగుతున్నాడు తెలుసా? వెరీ కన్ఫ్యూజ్డ్ ఫీల్ వాడు. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? మా వాడంటే నీకు ఇష్టం లేదా? ఇష్టమే. మరి నేను హరికథ చెప్తున్నట్టు అట్టింటున్నావు. వెళ్ళి బట్టలు చదువుకో తింగడదానా. అయినా మీ డాడీకి ఏం పోయో కాలం? ఒక్కగానొక్క కూతురువి. రంగరంగ వైభవంగా పెళ్లి చేయకుండా ఎందుకు? ఓహ్ సారీ. అదే చేస్తున్నారుగా. అదేంటి మావాడు చేయట్లేదన్నాడు? మీ వాడితో కాదు, వేరే వాడితో. నేనన్నది మా వాడితో. నీకేం అర్థమైంది ఇంతకు? వెళ్దామా? అప్పుడే సరి తెచ్చుకున్నావా? నీకు లేచిపోవడం ముందే ప్రాక్టీస్ ఉందా? మనం ఏమైనా తీర్థయాత్రలకు వెళ్తున్నామా? నీట్ గా ప్యాక్ చేసి పెట్టుకోవడానికి లేచిపోతున్నాం. బ్యాగ్ తీసామా, బట్టలు కుక్కామా? సినిమాలు చూడట్లేదా? మస్తు స్పీడ్ ఉన్నావు. మావాడి సంఖ్య నాకిపోతాడు. ఏయ్ ఒక నిమిషం ఆగు. ఏంటి? నువ్వు నన్ను లేపకపోతున్నావు, నేను లేపకపోతున్నానా? ఈ మధ్య అమ్మాయిలు అబ్బాయిల కంటే స్పీడ్ అయిపోయారు. చాలు చాలే, వెళ్దాం పదా. అయ్యో మీ డాడీ, మీ నాన్న చూసుకో. చూసుకుంటా, నువ్వు చెయ్యి వదిలితే. ఓ సారీ, అదేదో కంగారులో పట్టుకున్నాను. నువ్వు కంగారులో పట్టుకున్నావు, కావాలని పట్టుకున్నావు, ఎవరికి తెలుసు? హలో, నేను అలాంటి వాన్ కాదు తెలుసా? చాలు చాలే, అబ్బాయిలందరూ అలానే చెప్తారు. హే సరే పద, మా నాన్న వెళ్ళుంటారు. హలో, ఏంటి? నేను పట్టుకున్నానని మా వాడికి చెప్పకే. ఎందుకు? అంటే వాన్ లవర్ని వేరే వాడు పట్టుకుంటే ఫీల్ అవుతాడు కదా, అందుకే చెప్పకే. చెప్పనులే. అసలే ఈ రోజే చావు నుండి బయటికి తీసుకొచ్చా. ఇది తెలిసిందనుకో పక్కిక్కడే చచ్చిపోతాడు. అంతెందుకు కత్తి జేబులో పెట్టుకొని తిరుగుతున్నాడు తెలుసా? అయ్యో నాన్న. చూసావా, నువ్వు నా చేయి పట్టుకున్నావు. ఏదో మా నాన్న వచ్చిన కంగారులో పట్టుకున్నాను. కంగారులో పట్టుకున్నావు, కావాలని పట్టుకున్నావు, ఎవడికి తెలుసు? చాలు చాలే, అంత లేదు. మీ అమ్మాయిలతో ఇదే ప్రాబ్లం అండి. అమ్మాయిలది సోమవారం అంటారు, మగాళ్ళది మంగళవారం అంటారు. మేము పట్టుకుంటే కామము, మీరు పట్టుకుంటే కామనా? నేనేం కావాలని పట్టుకోలేదు, కంగారులోనే పట్టుకున్నా. ఓకే, ఇట్స్ ఓకే, ఐ విల్ అండర్స్టాండ్ ఇడు. ఈ విషయం మా వాడికి ఏం చెప్పనులే, తెలిస్తే గుండె వస్తాడు యాదవ. మీ నాన్న పడుకోడా? కాలుగలన పిల్లిలా అటు ఇటు తిరుగుతాడేంటి? ఓ సారీ, ఫాదర్ కదా. ఇక్కడే ఉన్నాడు ఇంకా. అవును, మీ పేరేంటి? పేరు తెలియకుండానే లేపుకెళ్ళడానికి వచ్చావా? కదా, అయినా పేరుతో పని ఉంది, అమ్మాయితో పని కదా, నువ్వు చేసినట్టున్నా. అబ్బా, మావాడు పేరు తెలియకుండా నువ్వు లవ్ చేయలేదా? ఇది అంతే. అవును, నిజంగానే మావాడి పేరు తెలీదా? చాలు చాలే, నాకెందుకు తెలీదు? మరి ఇంతమందికి రాజు అంటే ఎవడు అన్నావు? అంటే నాకు రాజు అని చెప్పలేదు, కన్నా అని చెప్పాడు. సన్నగా ఉండి కన్నా అని చెప్పాడా? యాదవ్వైలన్న దానికి ఏం తక్కువ లేదు. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? లిల్లీ. ఫుల్ నేమే లిల్లీనా? మా ఊర్లో చిన్న పిల్లలని పిలుస్తారు లిల్లీ అని. ఓ ఫీల్ అయినట్టు. ఏంటి ఇలా చేస్తున్నాడు? మీ డాడీకి ఏదైంది? ఆయనకేం కాలేదు, నిద్ర రావడానికి యోగాసనాలు వేస్తున్నారు. ఎవడన్నా నిద్ర రాకపోతే కోట వేసుకొని పడుకుంటారు, కానీ యోగాసనాలు వేసుడేంది? మందు బాగా అలవాటు ఉన్నట్టుంది. సింగల్ని కదా,
ఏదో బాధ వేసినప్పుడల్లా కొంచెం కొంచెం అలా 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 వేసేస్తాం. అలవాటైతే ఉందంటావు. ఎస్, ఏదో అలా దానికి సరే సరే పద, వెళ్ళిపోయారు. పద పద వెళ్దాం. అలా వచ్చి ఏంటి లిల్లీ ఎక్కడే ఆగిపోయావు? ఓ, మీ నాన్న ఆశీర్వాదం తీసుకొని వస్తావా? దేనికి? అదే సినిమాల్లో లేచిపోయేటప్పుడు నాన్న వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వస్తారు కదా, నువ్వు కూడా అలాగే తీసుకొని వస్తావా? చాలే, మా నాన్నేమైనా దశరథ మహారాజ్ అనుకుంటున్నావా ఆశీర్వాదం తీసుకొని రావడానికి? బొమ్మరిల్లి ఫాదర్ ఇక్కడ. నేను ఆలోచిస్తుంది కీ ఎక్కడ పెట్టానా అని. లిల్లీ 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 లిల్లీకి డాడీ అంటే మినిమం రెస్పెక్ట్ లేదు. చెయ్యి. త్వరగా రా. సైలెంట్గా రా. లిల్లీ, డబ్బులు బంగారం తీసుకున్నావా? అవన్నీ దేనికి? బతకనికే కావాలే కదా. అవన్నీ కన్నా చూసుకుంటాడు. కన్నాకి సున్నం పెడదాం అనుకుంటున్నావు, కన్ననే వేరే వాళ్ళు చూసుకుంటున్నారు. ఉన్న అరేకరాకి ఇంత ముందుకు రైతు బీమా వచ్చేది, ఇప్పుడు అది కూడా వస్తలేదు. నాకు మీ ఫ్యూచర్ అర్థమైపోయింది, మీరు అడుక్కుంటారు. అడుక్కునేటప్పుడు నాకు ఫోన్ చేయకండి, నేను మాత్రం హెల్ప్ చేయను. నువ్వు అసలు సైలెంట్గా ఉండలేవా? సరే సైలెంట్గా రా. నేనే చెప్పినా దీనికేం అర్థమైంది? పార్పేలు పట్టించేటట్టు నువ్వు పరిగెత్తు. పద పద పద. ఇదిగోరా నీ పిల్ల, తీసుకో. రా. రే, ఆగిపోయారేంట్రా? రా, దొరికితే చిక్కేస్తారు. రే, ఇదెవర్రా? ఎవ్వరేంట్రా? నీ లవ్వర్ కదా. ఇది నా లవర్ ఏంట్రా? నా లవర్ కాదు. కాదా? రే, ఒక్కసారి క్లారిటీగా చూడరా, ఇది నీ లవరే. రే, నువ్వెన్నిసార్లు చెప్పినా ఇది నా పిల్ల కాదురా. రే, అది కాదురా. చాలే, వెళ్దాం పదండి. ఒక్క నిమిషం ఆగుతావా నువ్వు? రే, నువ్వే కదరా సెకండ్ ఫ్లోర్ అని చెప్పావు. సెకండ్ ఫ్లోర్ అన్నాను కానీ ఈ పిల్ల ఆ పిల్ల కాదురా. ఒరే, నువ్వే కదరా వాళ్ళ ఇంట్లో ఒకే అమ్మాయి అన్నావు. వీళ్ళ ఇంట్లో ఈ అమ్మాయి ఒక్కతే ఉంది. రే, నీకు ఫోటో కూడా చూపించాను కదరా. ఒరే, నువ్వు ఆధార్ కార్డు లాంటి ఫోటో చూపిస్తే నాకేమర్థం అవుతుందిరా? అయినా ఇంత అందమైన అమ్మాయి నీకు పడిపోయింది అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. సరే, ఏదో ఒకటి చెప్పి పడేసింటాడు అనుకున్నా. కాదు, నువ్వు వీడి లవర్ కానప్పుడు నిన్ను తీసుకొస్తుంటే బెల్లం వెనకని చీమల నాయనకలు ఎందుకో చాలా. అయితే మీరు వెళ్లాల్సింది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 201 కి, కానీ వచ్చింది సెకండ్ ఫ్లోర్ లో ఉన్న 202 కి. రే, నీకు చెప్పడం మర్చిపోయారా, 201 రా వాళ్ళ హౌస్ నెంబర్. అవును, నేనెవడో నీకు తెలీదు, నువ్వెవరో నాకు తెలీదు. అయినా నా వెనకాల ఎందుకు వచ్చావు నువ్వు? సేమ్ తనలాగే నాకు కూడా మా ఇంట్లో ఇష్టం లేని పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఏం చేద్దామా అని ఆలోచిస్తుంటే నువ్వు వచ్చావు. నేను ఎలాగో ఒక్కదాన్ని వెళ్ళలేను కదా, అందుకే నీతో వచ్చేసా. నువ్వు రాజు ఎవడన్నప్పుడే నాకు డౌట్ రావాల్సింది. బిగ్ మిస్టేక్. మరి నా పిల్లరా? ఒరే, నీ పిల్ల పెళ్లి రేపు పొద్దున చూసుకుందాం. జనాలు వేసే టైం అయింది, వెళ్దాం పదా. ఓకే లిల్లీ, తెలియక తీసుకొచ్చాం, పైకి వెళ్ళి పడుకో పదరా. నేనెక్కడికి వెళ్ళాలి? నువ్వే లేపుకొచ్చావు, నువ్వే తీసుకెళ్ళు. ఏంటి లిల్లీ, నేనేమైనా హైదరాబాద్ నుండి అండమాన్ తీసుకుపోయినా? పైనుండి కిందికి తీసుకొచ్చా అంతే, పైకి వెళ్ళి పడుకో. నాకు పెళ్లి ఇష్టం లేక నేనే ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకున్నా. అయితే పో, నేనే నీకు హెల్ప్ చేసిన, పైనుండి కిందికి తీసుకొచ్చిన. చాలే, నాకు ఎక్కడికి వెళ్ళాలో తెలీదు. అయితే నేను ఎవడో తెలియకుండా నా వెనకాల వచ్చేసావా? నీకు ఇట్లాగ ఎవడో కూడా ఉంటాడు కదా, అదే లవరు, ఆడి దగ్గర పో. నాకే లవర్ లేడు. నైస్ జోక్. వెళ్ళి మీ డాడీకి చెప్పు, పొద్దున్న లేవగానే నవ్వుతాడు. చాలే, నాకు నిజంగానే లవర్ లేడు. అబ్బా, ఎంత మంచిదానివి తల్లి. ఇంత అందంగా ఉన్నా లవ్వర్ లేడంటే గ్రేట్. అలా అని తెలియని అమ్మాయి నాతో తీసుకెళ్ళలేను కదా. లిల్లీ, లొల్లి చేయకుండా పైకి వెళ్ళి పడుకో. మాకు కూడా నిద్ర వస్తుంది, పోయి పడుకుంటూ. ఇప్పుడు నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతే నీ మీద పోలీస్ కేసు పెడతా. ఏమని? నేను లేపుకెళ్ళట్లేదనా? కాదు, నన్ను కిడ్నాప్ చేశాడు, ఎక్కడ పడితే అక్కడ పట్టుకున్నాడని చెప్తా. ఏం పట్టుకున్నావురా? నువ్వు అనుకుంటున్నాడు కాదు, అమ్మాయి చేతులు ఒకటే పట్టుకున్నావు. అయినా చేతులు పట్టుకుంటే కేసులు పెడతారా? నేను చేతులని చెప్పనుగా. మరేమని చెప్తావు? ఏమన్నా చెప్పుకపో, నేను చెప్తాను ఏం పట్టుకోలేదే ముట్టుకోలేదని. ఒక అమ్మాయి రూమ్ లోకి వచ్చి తనకిష్టం లేకుండా బయటికి లేపుకొస్తే అదెంత పెద్ద తప్పో తెలుసా?
అయినా ఈ సమాజం అమ్మాయి ఏం చెప్తే అదే వింటుంది. అవునరా, ఈ పాటి సమాజం నిజాన్ని నమ్మరా, అమ్మాయినే నమ్ముతుందిరా. కేసులు కూడా పెడతారంట, జాగ్రత్త. బీర్ కేసులు తప్ప ఏ కేసులు చూడండి, నన్ను రేప్ కేసు దాకా తీసుకొచ్చావు కదరా నీ అబ్బా. లిల్లీ ఇప్పుడు నీ లొల్లేని చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి నన్ను నీతో తీసుకెళ్ళమని? అవునరా, తను కూడా నాలాగా ప్రాబ్లంలో ఉందంట కదరా, తీసుకెళ్దాం పదరా. ఒరే అదేమైనా పిల్లి పిల్ల నారా తీసుకెళ్లి పెంచుకోవడానికి ఆడపిల్ల దూల తీర్చేస్తుంది. లిల్లీ నేనెవడో తెలుసా నీకు? మే పాకిస్తానీ హూ, కిడ్నాప్ కర్తా, మర్డర్ కర్తా, బాంబ్ పేలుస్తా. కాయకు నవ్వుతావు? నీ హిందీ చూసి ఈ పనికిరాని పాకిస్తాన్ వాళ్ళు ఎలా ఉంటారో నాకు తెలుసు. నీకు హిందీ మాట్లాడటమే రావట్లేదు. ఇది బాగా ముదిరిపోయిందిరా. అయినా నేనుండేది ఇక్కడ కాదు, హైదరాబాద్లో. హా, మంచిదే కదా, అప్పుడు మా వాళ్ళు ఎంత వెతికినా మనం దొరకం. లిల్లీ నేను హైదరాబాద్లో పాల ప్యాకెట్లు అమ్ముకుంటా. మల్లారెడ్డి కూడా పాలమ్మినా పూలమ్మినా అని చెప్పే కదా పైకొచ్చారు. ఏం కాదు, వెళ్దాం పద. ఒరే ఇదేంట్రా వైన్ షాప్ ముందు చిల్లర అడుక్కునేటోన్లాగా ఇలా తగులుకుంది. లిల్లీ నీకు చెప్తే అర్థం కావట్లేదా? ఈ దోమలతో బాధ నీకంటే ఈ దోమల ప్రాబ్లం ఎక్కువైపోయింది. లిల్లీ నువ్వు ఇంట్లోకి వెళ్ళి ఆల్అవుట్ వేసుకొని పడుకో. తల్లి లేని పిల్లవు కాబట్టి ఏమనట్లేదు. చాలు చాలే, నాకు తల్లేదు నీకు చెప్పానా? అదేంటి ఇంట్లో మీ అమ్మ లేదుగా? ఇంట్లో లేకపోతే పైకి పోయినట్టేనా? మా అమ్మ ఊరెళ్ళింది. అసలు ఆవిడే ఉండుంటే నువ్వు ఇంట్లోకి వచ్చుండేవాడివే కాదు. ఏ మీ అమ్మ నైట్ టైం పడుకోదా? నీ గుళ్ళు జోకులు ఆపేసి వెళ్దాం పద. మరి ఇప్పుడు ఎలా రా? గాలికోయ కంపెనీ నెత్తికి తగిలిచ్చి ఇప్పుడు ఎలా అంటావేంట్రా? వెళ్దాం పదా. అయినా మా నాన్న అప్పుడే చెప్పాడురా, నీతో ఫ్రెండ్షిప్ చేస్తే నా జీవితం అర్థం పర్థం లేకుండా అయిపోతుందని. నిజంగానే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి నా రూమ్లో పెట్టుకుంటే మా ఓనర్ గారు ఏమంటాడో ఏమో. చాలు చాలే, త్వరగా వెళ్దాం పదండి. మళ్ళీ మా నాన్న లేస్తాడు. ఈ బ్యాగ్ పట్టుకో, బరువుగా ఉంది. ఒరే దీన్ని ఎలా భరించాలరా? మావా నీకింక ఆప్షన్ లేదురా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా?